ఓఎన్‌బీఏ వ్యవసాయ విధానం గురించి మనం 'ప్రతిభ బయోటెక్' ఎండీ రాజశేఖర్ రెడ్డి గారితో మాట్లాడుతున్నాం. జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఛానల్ ద్వారా ఒక 12 ఎపిసోడ్స్ చేశాం. ఓఎన్‌బీఏ విధానం ఏంటి? ఓఎన్‌బీఏ విధానం అవసరం ఏంటి ఇప్పుడు? పాత పద్ధతిలో వ్యవసాయం చేయడం వల్ల వస్తున్న నష్టం ఏంటి? ఇప్పుడు కొత్తగా సేంద్రియమో, ఇంకోటనో వ్యవసాయం చేయడం వల్ల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులేంటి? వీటన్నిటి గురించి మాట్లాడుతున్నాం. వీటన్నిటి గురించి మాట్లాడుతూ బ్యాలెన్స్ చేస్తూ ఒక కొత్త వ్యవసాయ విధానాన్ని ఓఎన్‌బీఏ వ్యవసాయ విధానాన్ని ఆయన రైతులకు చెప్తూ వస్తున్నారు. ఈ క్రమంలో నిన్న 12వ ఎపిసోడ్ జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఛానల్‌లో మనం అప్‌లోడ్ చేశాం. మొక్కకు కింద సేంద్రియం ఇస్తే సేంద్రియం కాస్తుందా అనే అంశానికి సంబంధించి దాంట్లో డిస్కస్ చేశాం. ఈ ఎపిసోడ్ తర్వాత కొంతమంది విమర్శలు చేస్తున్నారు. కొంతమంది రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. ఆ కామెంట్స్ పైన రాజశేఖర్ రెడ్డి గారి వెర్షన్ ఏంటో తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. యాహ్! మీరు మొక్కకి కింద సేంద్రియం ఇస్తే సేంద్రియం కాస్తుందా అనే దాని గురించి మాట్లాడిన దానిపైన చాలా విమర్శలొస్తున్నాయి. మీకు గూడా బహుశా అవును. వచ్చుంటది. కాల్స్ వచ్చుంటాయి. మెసేజ్ కూడా చూసుంటారు. ఏంటి దానికి రిప్లై ఏమిస్తారు? అంటే ఎక్స్‌ప్లనేషన్ ఏమిస్తారు? మనము ఓఎన్‌బీఏ అనే విధానము తీసుకొచ్చిందే దానికి అది పుట్టడానికి కారణం గూడా చెప్పాను నేను. హ్మ్. ఫస్ట్ నేను గూడా సేంద్రీయ వ్యవసాయం గురించి ప్రచారంలోకి తీసుకెళ్ళాలి అని ఆలోచించినప్పుడు, సో, దాన్ని లోతుపాతులు తెలుసుకోవాలి. తెలుసుకోకుండా మనము వెళ్ళకూడదని చెప్పేసి నేను ప్రయత్నం మొదలెట్టినప్పుడు, అది దిగుబడి తక్కువ రావడానికి కారణమైంది. హ్మ్. ప్లస్ చాలామంది అందులో ప్రవేశించి మళ్ళీ వెనక్కి పోవడానికి కారణమవుతోంది. నష్టపోవడానికి కారణమవుతుందనే ఉద్దేశ్యంతో హ్మ్. అసలు అసలు సిసలైన వ్యవసాయం ఏంటి? ప్రపంచ దేశాల్లో, అభివృద్ధి చెందిన దేశాల్లో, వ్యవసాయంలో అభివృద్ధి చెందిన దేశాలు ఏం చేస్తున్నాయి? హ్మ్. అన్న దాని మీద నేను చాలా తిరిగాను. అనేక దేశాలు. తర్వాత చాలా జర్నల్స్ చదివాను. ప్లాంట్ గురించి తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాతనే ఈ ఓఎన్‌బీ అనే ఈ వ్యవసాయ విధానాన్ని ఆవిష్కరించడం జరిగింది. హ్మ్. ఈ ఓఎన్‌బీఏలో మనము 2 భాగాలుగా చెప్పుకున్నాం. సేంద్రియం భూమి కోసం, పోషకాలు మొక్క కోసం. కోసం. 2గా డివైడ్ చేసి చెప్తున్నాం. హ్మ్. ఈ సేంద్రియం భూమి కోసం అనే ఈ విభాగం గురించే దాదాపుగా ఇప్పటికి 12 ఎపిసోడ్‌లు మనం అప్‌లోడ్ చేశాము. హ్మ్. ఇంకా మనము దాదాపుగా ఇంకా 2, 3 చేయాల్సుంది. హ్మ్. అంటే సేంద్రియం దేనికి అవసరము? భూమికి మాత్రమే అవసరము. హ్మ్. ఇది రైతులకి బాగా తెలియాలి. హ్మ్. సో, మనం వాళ్ళకి కరెక్ట్‌గా చెప్పకపోతే వాళ్ళు దెబ్బతింటారన్న ఉద్దేశ్యంతో, వ్యవసాయం కుంటుపడుతున్న ఉద్దేశ్యంతోనే మనం ఇన్ని ఎపిసోడ్‌లు చేయాల్సొచ్చింది. హ్మ్. 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 సేంద్రియం భూమి కోసమని. మనం సేంద్రియం అవసరం లేదని ఎక్కడ చెప్పలేదు. హ్మ్. కానీ దేనికి అవసరమో అది పర్ఫెక్ట్‌గా రైతుకి చెప్పాలి. హ్మ్. దాని అవసరం భూమికి ఎంత ఉంది? హ్మ్. ఎలాంటి ఉపయోగాలొస్తాయనేది మనం చెప్తున్నాం అన్నమాట. హ్మ్. హ్మ్. అట్లాగే నిన్న మనము లోడ్ చేసినటువంటి ఈ 12వ ఎపిసోడ్ ఏదైతే ఉందో, కింద సేంద్రియం ఇస్తే పైన సేంద్రియం కాస్తుందా హ్మ్. అనేదానికి హ్మ్. ఒక క్లారిటీ మనం ఇప్పటి వరకు అన్నీ చెప్తూ వస్తున్న ఈ ఎపిసోడ్‌లలో హ్మ్. ఒక క్లారిటీ అది. హ్మ్. అంటే మనం కింద ఇస్తున్న సేంద్రియాన్ని మొక్క గ్రహించదు. హ్మ్. అది తీసుకొని మనకు సేంద్రియాన్ని ఇవ్వదు. హ్మ్. అనేది ఒక ఫైనల్ కన్‌క్లూజన్ కంక్లూజన్. అన్నమాట అది. హ్మ్. హ్మ్. సో, ఇక్కడొచ్చేసరికి మనము ఎప్పుడైతే ఈ ఆర్గానిక్ అనే పదాన్ని వ్యవసాయ ఉత్పత్తులకు వాడకండి. రెసిడ్యూ ఫ్రీ అని వాడండి. లేదా న్యాచురల్ అని వాడుకోండి. హ్మ్. రెసిడ్యూ ఫ్రీ అని వాడండి. లేదా న్యాచురల్ అని వాడుకోండి. ఆర్గానిక్ అనే పదాన్ని వాడకూడదు. ఎందుకంటే అది మొక్క విత్తన దశ నుంచి అది ఎదుగుతున్న కొద్దీ, తర్వాత ఎదిగిన తర్వాత ఆకులు, పువ్వులు, పండ్లు, కాయలు, గింజలు ఏదైనా సరే అది హ్మ్. ఆర్గానికే. సహజంగానే అది ఆర్గానిక్ అది. హ్మ్. ఆర్గానిక్ అని పిలవడానికి సైన్స్ ప్రకారం అందులో కార్బన్, హైడ్రోజన్ ఉండాలంతే. హ్మ్. సరే ఏమున్నా దాన్ని మిగతావేమున్నా దాన్ని ఆహ్, పేరు మార్చడానికి లేదు. మార్చడం లేదు. కార్బన్, హైడ్రోజన్ 2 ఉన్నాయంటే దాన్ని ఆర్గానిక్ అని అంతే పిలవాలి. గదా! అంతే సో, గదా! హ్మ్. మొక్క సహజంగానే ఆర్గానిక్. హ్మ్. సో, ఈ ఆర్గానిక్ మొక్కని మనము విత్తన దశ నుంచి కాయ దశ వరకు అది ఆర్గానిక్ అయితే, హ్మ్. మనమెవరం మార్చడానికి దాన్ని? యూ కాంట్ చేంజ్ గదా! నువ్వు హ్మ్. ఏమి చేసినా దాన్ని ఇనార్గానిక్‌గా మార్చలేవు. హ్మ్. ప్లస్ ఆర్గానిక్‌గా నువ్వు పెంచట్లేదు దాన్ని. హ్మ్. నేను ఆర్గానిక్ ఆహ్, వేయడం వల్ల పెరగట్లేదది. వేయడం వల్ల ఆర్గానిక్‌గా పెరగట్లేదది. ఇట్ ఈస్ నేచర్. అది నేచర్ అది. అంతే. హ్మ్. దాని సహజ గుణం అది. హ్మ్. సో, అది ఆర్గానిక్ ఉత్పత్తులను అది తయారు చేసుకుంటూ లోపల అది ఆర్గానిక్‌గా పెరగడానికి దానికి అవసరమైనటువంటి కర్బనాన్ని, హైడ్రోజన్‌ని కర్బనాన్నేమో గాలిలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ నుంచి తీసుకుంటుంది. హ్మ్. హైడ్రోజన్‌నేమో భూమి నుంచి వేరు ద్వారా తీసుకొని నీటి నుంచి గ్రహిస్తుంది. హ్మ్. సో, ఇక్కడెక్కడ మనం అందించే సేంద్రియం నుంచి అది తీసుకోవట్లేదు. హ్మ్. హ్మ్. ఆ క్లారిటీనే మనం ఇస్తోంది. హ్మ్. అలా ఉన్నప్పుడు దాని ప్రక్రియ అలా ఉన్నప్పుడు, దాని జీవన విధానం అలా ఉన్నప్పుడు హ్మ్. మనం సెపరేట్‌గా దానికి మళ్ళా ఆర్గానిక్ అనే పేరు పెట్టడం ఏంటి? దానికొక నామకరణం చేయడం ఏంటి? ఇనార్గానిక్ అంటే ఏమన్నా ఉంటే గదా! ఆ! ఆర్గానిక్ అని సెపరేట్ పేరు పెట్టడానికి. మొక్కకు సంబంధించి ఇనార్గానిక్ అనేదే లేదు లేదసలు. గదా! హ్మ్. లేదు. హ్మ్. సో, మొక్క 90% దాంట్లో ఈ ఆర్గానిక్‌కి సంబంధించిన కాంపౌండ్ ఉంటుంది మొత్తం. 90% అదే ఉంటుంది. హ్మ్. మిగిలిన 10% మనం ఇచ్చే పోషకాలు అవి ఇవి దాంట్లో ఉంటాయి. సేంద్రియ వ్యవసాయమో లేకపోతే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ పేరుతో వ్యాపారం చేస్తున్న కొంతమందికి, ఆర్గానిక్‌ని ఒక మతంలాగా జనాలకు ఆ! తీసుకెళ్తున్న కొంతమందికి, మీ మాటలు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తున్నాయి. వాళ్ళు కొంచెం బాధపడుతున్నారు. అవును. వాళ్ళకేమైనా కన్సోలింగ్ స్టేట్‌మెంట్ అంటే చెప్తారా? నేనదే చెప్తున్నా. అంటే ఇది నేను ఆ కంపెనీ పేరు
చెప్పకూడదేమో. ఒక అమెరికన్ కంపెనీ సూపర్ మార్కెట్స్ వరల్డ్ వైడ్ ఉన్నటువంటి ఒక కంపెనీ ఫస్ట్ ఈ ఆర్గానిక్ అనే పదాన్ని చూపించింది. హుహు. వాళ్ళు సెపరేట్‌గా ఆర్గానిక్ అని వెజిటబుల్స్, ఫ్రూట్స్ ప్లస్ ఈ గ్రెయిన్స్ అన్నీ పెట్టేసి మార్కెట్ చేయడం స్టార్ట్ చేశారు. ఆర్గానిక్ అనే పదాన్ని. హ్మ్. దాన్ని మొత్తం ప్రపంచం మొత్తానికి తీసుకెళ్ళి రుద్దేశారు. హ్మ్. మనకు తెలుసు అమెరికా కంపెనీలు ఎంత ఫాస్ట్‌గా దీన్ని రుద్దేస్తాయో అవును. ప్రపంచానికి. అవును. అవును. సో, వాళ్ళు రుద్దేశారు దాన్ని. హ్మ్. మనం మరీ వేలం వెర్రిగా దాన్ని ఈ ఆర్గానిక్ అనే పదాన్ని మనం చూసుకున్నదనుకో మతంలాగా తీసుకెళ్ళిపోయి, హ్మ్. ఇంకా చివరికి ఎలా తీసుకెళ్తున్నారంటే ఆధ్యాత్మికత వైపు తీసుకెళ్లారు దీన్ని. హ్మ్. లాస్ట్‌కి మన వాళ్ళు ఇంకా హ్మ్. జోడించి దాన్ని. హ్మ్. 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 పిచ్చి అవును. పిచ్చి అవును. పరాకాష్ఠకెళ్ళి. అవును. సో, ఈవెన్ ఈ ఆర్గానిక్ వ్యవసాయం గురించి చెప్తున్న పాలేకర్ గారు కూడా హ్మ్. వ్యవసాయ ఉత్పత్తులకి ఆర్గానిక్ అనే పేరు పెట్టకండి. ఓహ్! అది క్షమించరాని నేరం అని ఆయన కూడా చెప్పాడు. హుహు. అది హ్మ్. క్షమించరాని నేరము. మీరు హ్మ్. నేచురల్ అని పెట్టుకోండి, ఇంకోటి పెట్టుకోండి. హ్మ్. ఆర్గానిక్ అని పిలవకండి. అది అది మొత్తం ఆర్గానికే అది. ఓకే. దాన్ని మనం చేంజ్ చేయట్లేదని ఆయన కూడా చెప్పాడు. హ్మ్. హ్మ్. సో, అది వీళ్ళు అందులో ఉన్న పాయింట్స్ వీళ్ళు గ్రహించాలి గదా! హ్మ్. హ్మ్. వ్యాపారానికి ఉపయోగపడుతుంది గదా! అని చెప్పేసి ఒక ఆర్గానిక్ అనే దాన్ని పట్టుకొని మొత్తం ఇచ్చేయడం దారుణం అది. హ్మ్. సో, ఆ పదాన్ని అలా వాడకండి. హ్మ్. ఎవరైతే విషరసాయనాల కలుషితాలు లేనటువంటి, విషరసాయనాల అవశేషాలు లేనటువంటి వ్యవసాయ ఉత్పత్తుల్ని పండిస్తున్నారో, వారు దయ ఉంచి రెసిడ్యూ ఫ్రీ అనో, నేచురల్ అనో పెట్టుకోండి. ఓకే. అందులో విషరసాయనాలు ఉన్నా గూడా అది ఆర్గానికే. హ్మ్. ఎందుకంటే, అందులో కర్బనం, హైడ్రోజన్ ఉంటుంది అంతేగా గాబట్టి, హ్మ్. సైన్స్ ప్రకారము దాన్ని ఆర్గానిక్ అని పిలవాల్సిందే. ప్రొడక్ట్ ఇట్‌సెల్ఫ్ ఆర్గానిక్. ఆర్గానిక్ అది. దేర్ ఈస్ నో ఆ! ఇనార్గానిక్ ఇనార్గానిక్ అనేది లేదు. హ్మ్. హ్మ్. కూరగాయల్లోనూ, మొక్కకు సంబంధించిన ఏ భాగంలోనూ ఇనార్గానిక్ అనే పార్టే లేదసలు. హ్మ్. సో, అటువంటప్పుడు మనం ఆర్గానిక్ అని సెపరేట్‌గా దానికి పేరు పెట్టకండి. ఓకే. అది ఆర్గానిక్. హ్మ్. కంప్లీట్ ఆర్గానిక్ అది. హ్మ్. హ్మ్. దాన్ని నువ్వు ఏ రకంగా వ్యవసాయ విధం చేసినా అది ఆర్గానిక్ గానే ఉంటుంది. హ్మ్. సో, మనం మార్చట్లేదు దాన్ని. ఓకే. సేంద్రియ పదార్థంగా మనం మార్చట్లేదు కాబట్టి మనకు అర్హత లేదు. హ్మ్. ఆర్గానిక్ అని పేరు పెట్టే అర్హత మనకు లేదు. ఓకే. మనకు అర్హత ఎక్కడుందంటే, విషరసాయనాల కలుషితాలు లేనటువంటి, విషరసాయనాల అవశేషాలు లేనటువంటి ఉత్పత్తులు ఎవరైతే పండిస్తున్నారో, హ్మ్. వారికి రెసిడ్యూ ఫ్రీ అనో, హ్మ్. నేచురల్ అనో ఇంక నువ్వు ఏదైనా పేరు పెట్టుకో. పెస్టిసైడ్ ఫ్రీ అనో ఏదైనా పెట్టుకో. ఏదైనా పేరు పెట్టు. ఆ పేరు పెట్టుకొని మార్కెట్ చేయండి. ఆర్గానిక్ అనే పేరు క్రైమ్. వాడకండి. క్రైమ్ అది. చీటింగ్. చీటింగ్. సో, క్షమార్హం కాదది. హ్మ్. హ్మ్. సో, అందువల్ల వీళ్ళకి నొప్పి కలుగుతోంది. ఓకే. అంటే, అరె! ఇప్పుడొచ్చి నువ్వు ఆర్గానిక్ కింద ఆర్గానిక్ ఇస్తే పైన ఆర్గానిక్ కాదని నువ్వంటే ఎట్లా? మా వ్యాపారం దెబ్బతీస్తావనేది ఈళ్ళ బాధ. ఓకే. సో, నేనేందంటే ఇది కనువిప్పు కావాలి రైతులకందరికీ తెలియాలి. హ్మ్. మొక్క కేవలం పోషకాలు మాత్రమే తీసుకుంటుంది. హ్మ్. అది సేంద్రియ పదార్థాన్ని భూమి నుంచి తీసుకొని, మనమిచ్చే సేంద్రియ ఎరువుల్ని భూమి నుంచి తీసుకొని, అది సేంద్రియ పదార్థంగా ఎదగదు. హ్మ్. మనకు సేంద్రియ ఉత్పత్తులను ఇవ్వదు. హ్మ్. తనకు తానుగా తయారు చేసుకుంటుంది. హ్మ్. ఆహ్, అలా తయారు కావడానికి అవసరమైన కర్బనాన్ని, హైడ్రోజన్‌ని అది ప్రకృతి నుంచి తీసుకుంటుంది. మనం ఇచ్చే సేంద్రియ ఎరువుల నుంచి కాదు. ఓకే. మనం ఇచ్చే సేంద్రియ ఎరువులు కేవలం భూమి కోసమే. హ్మ్. ఆ సేంద్రియం భూమి కోసం అనే ఎపిసోడ్‌లే దాదాపు 14 చేసాం. అవును. ఇప్పటికి 12 అప్‌లోడ్ చేసాం. హ్మ్. దాదాపు 14 చేసాం మనం. హ్మ్. అంటే అవును. అవును. రైతులకు అర్థం కావాలి. వాళ్ళకేమైనా డౌట్స్ ఉంటే కూడా వరుసగా కంటిన్యూయస్‌గా ఎపిసోడ్స్ అన్నీ ఉన్నాయి. 1, 2, ఆ! 15 అయిపోవాలి ఇంకా మంది. ఇంకా అయిపోతుంది. చాలా చాలా ఉంది. ఉన్నాయి. సో, అవి ఫాలో దాదాపు అవుతుంటే 30 ఎపిసోడ్‌ల పైన ఉంది ఈ హ్మ్. ఓఎన్‌బి అని. హ్మ్. సో, హ్మ్. తొందరపడేసి దయవుంచి మీరు ఈ ఆర్గానిక్ పేరుతో హ్మ్. వ్యాపారం చేస్తున్న వాళ్ళు మీకు నొప్పి కలగొచ్చు గానీ, హ్మ్. బట్ నేను రైతు శ్రేయస్సు కోసం చెప్తున్నా ఇది. హ్మ్. హ్మ్. సో, రైతుకి అర్థం కావాలి. మనం సేంద్రియం దేనికోసం ఇస్తున్నాం అనేది తెలిసినప్పుడు రైతు హ్మ్. తప్పు చేయకుండా నమ్మకంతో వ్యవసాయం చేస్తాడు. కరెక్ట్. సో, ఆ మూసలో పడి రైతు నష్టపోయి ఒక 10 సంవత్సరాలు తర్వాత దాని నుంచి బయటికి రాలేక కష్టాలు కూరుకుపోయి తర్వాత బయటకొచ్చి ఏం చేయగలుగుతాడు చెప్పండి? అవును. చాలా మంది కొత్తగా వ్యవసాయం చేద్దామని పోయిన వాళ్ళు కూడా ఈ ఆర్గానిక్ పేరుతో పోయి చేతులు కాల్చుకొని పూర్తిగా వ్యవసాయాన్ని వదిలేసి మళ్ళీ అటు పోకుండా భయపడే పరిస్థితొచ్చింది. నేను మీకు కొన్ని పేర్లు చెప్పలేను గానీ, హ్మ్. ఈ సేంద్రియ వ్యవసాయం మీద ఇట్లా కొంత అవార్డులు తీసుకున్న కొంతమంది రైతులు, ఆదర్శ రైతులుగా అవార్డులు తీసుకున్న వాళ్ళు కూడా సేంద్రీయ వ్యవసాయం సేంద్రియ చేసామని వ్యవసాయం చేసిన తర్వాత హ్మ్. నష్టాల బారిన పడి, తర్వాత ఈవెన్ ఇప్పుడు మన ఎపిసోడ్‌లు ఇవి చూసి హ్మ్. వీళ్ళు చెప్తున్నది కరెక్ట్‌గా ఉంది అనిపిచ్చేసి నా హ్మ్. ట్రైనింగ్‌కి రావడం మొదలెట్టారు. ఓహ్! ఓకే. వచ్చి ఎక్కడ మేము దిగుబడులు కోల్పోతున్నామో మాకు అర్థమైపోయింది సార్. హ్మ్. సో, మీరు చెప్తున్నది కరెక్ట్ హ్మ్. అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మేము దీన్ని తీసుకెళ్తాము. ఇన్నాళ్ళు ఇప్పుడు మాకు ఏమైతుందంటే అవార్డ్ గూడా తీసుకున్నాం గదా! దాని నుంచి బయటికి రాలేక మేమే ఇబ్బంది పడుతున్నాము. హ్మ్. సో, ఇప్పుడు మళ్ళా అగైనెస్ట్‌గా మేము చెప్పడానికి ఇబ్బంది పడుతున్నాము. కేవలం సేంద్రియం, సేంద్రియం అనుకుంటూ మేము గూడా అట్లే అనుకున్నాం. కింద సేంద్రియం ఇచ్చి పైన సేంద్రియం మాత్రం వస్తుంది. లేకపోతే రాదేమో అని. హ్మ్. మీరు చెప్పిన తర్వాత మాకు అర్థమైంది. కనువిప్పయింది మాకు. హ్మ్. సో, సేంద్రియం అనేది భూమి కోసం. అది తప్పనిసరి వాడాలి. హ్మ్. మొక్కను రక్షించుకోవాలంటే కావాలి. ఓకే. ఇది మీరు క్లియర్‌గా చెప్పారు. హ్మ్. అని అంటే ఇది ఓఎన్‌బీని పూర్తిగా వినకుండానే
ఒక బ్రాండింగ్ చేసేస్తారు. ప్రమాదం వస్తుంది అనే భయంలో ఉన్నారు కదా వాళ్ళు. భయంతో ఉన్నారు కాబట్టి మరి ఆర్గానిక్ అనే పదాన్ని మనం వాడుకోకుండా చేయడానికి ఏమో సరే వాళ్ళు అదే మైండ్ సెట్‌తో ఉంటారు గానీ, ఫార్మర్స్ కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. అదే. బహుశా ఫార్మర్స్ ఇది చూసి ఆ! ఒకసారి మొత్తం అన్నీ ఫాలో అవుతూ సరే. వాళ్ళు హ్మ్. వాడుకోనండి, వాడుకోనివ్వకండి. కానీ మనం రైతుల ఉద్దేశించి చెప్తున్నాం. అదే ఫార్మర్ వా కన్‌ఫ్యూజ్ ఆ! అవ్వకుండా ఉండాలి. ఆ! అదొక వ్యాపార పదం అంతే. హ్మ్. సో, రైతు పండించే ప్రతి ప్రొడక్టివ్ వ్యవసాయ ఉత్పత్తి అది సేంద్రియమే. కాపోతే మనకు కావాల్సింది విష రసాయనాల కలుషితాలు లేనటువంటి, విష రసాయనాల అవశేషాలు లేనటువంటి వ్యవసాయ ఉత్పత్తులు కావాలి. ఓకే. దానికి ఆర్గానిక్ అని పేరు పెట్టకండి. ఓకే. దానికి రెసిడ్యూ ఫ్రీ అనో, నేచురల్ అనో, పెస్టిసైడ్ ఫ్రీ అనో నువ్వేదైనా పెట్టుకో. హ్మ్. 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 ఎలా అయినా పెట్టుకో. బట్ ఓకే. ఆర్గానిక్ అనే పేరు ఉచ్చరించకండి. ఓకే. అది ఆర్గానికే రైట్. పుట్టుకతోనే. రైట్. సో, అందుకే మనము దాన్ని ఆర్గానిక్‌గా మార్చట్లేదు. మనం కింద సృష్టి ఆర్గాన్ ఇస్తున్నాం కాబట్టి పైన ఆర్గానిక్ అది సేంద్రియం మారుతుందన్నది ఇస్తున్నాం కాబట్టి సేంద్రియం వస్తుందనేది ఫూలిష్. ఫూలిష్ అది. సో, మనం దాన్ని ఆర్గానిక్‌గా మార్చట్లేదు. హ్మ్. సో, మనమే ఎవరం దాన్ని మార్చడానికి. కరెక్ట్. అది సహజంగానే ప్రకృతి ధర్మంగా, సృష్టి ధర్మంగా అది ఆర్గానిక్ కాంపౌండ్ అది. హ్మ్. హ్మ్. సో, దాని నుంచి బయటపడండి. ఓకే. సైన్స్‌ని గూడా నేర్చుకోండి. వ్యవసాయం అనేదే సైన్స్. ఇది చాలా పెద్ద సైన్స్. మనం రైతుకు అర్థమయ్యే భాషలో మనం చెప్తున్నాం. చెప్తున్నాం. అంతే. హ్మ్. ఆ టెర్మినాలజీ వాడకుండా, హ్మ్. కఠినమైన ఆ పదాలు వాడకుండా రైతుకు అర్థం కాదని చెప్పేసి, మన రైతు భాషలో మనం దాన్ని మార్చి చెప్తున్నాం రైతుకి. ఓకే. సో, ఇది కొంతమంది ఆర్గానిక్ మీద వ్యాపారం చేస్తున్న వాళ్ళకి నొప్పి కలిగించొచ్చు గానీ, హ్మ్. రైతులు దాని ప్రభావానికి లోను కాకండి. ఇది వాస్తవము. వాస్తవాలు ఎప్పుడు ఇలాగే చేదుగా అనిపిస్తాయి. అంటే చాలామంది లోపల దాచుకొనుంటారు చెప్పలేక. అంటే హ్మ్. ఇలా చేస్తూ మేము నష్టపోతున్నాము. హ్మ్. దీనివల్ల నష్టాల బారిన పడుతున్నాము అని ఉన్న రైతులు బయటకొచ్చి చెప్పలేని పరిస్థితిలో ఉన్నారాళ్ళు. ఓకే. హ్మ్. నాకు గూడా కొన్ని మార్నింగ్ ఫోన్సొచ్చాయి. హ్మ్. సార్ మీరు చెప్పిన తర్వాత బయటకొచ్చి మేము ఇప్పుడు మళ్ళీ మంచిగా లాభాలు తీసుకుంటున్నాం ఓఎన్‌బీఏ పద్ధతిలోకెళ్ళి. ఓహ్! గుడ్. ఆ! సో, అది చెప్పడానికి మేము కొన్ని వీడియోస్ కూడా చూపించాను నేను. ఆ! ఇంట్రడక్షన్‌లోనే ఈ ఆ! ప్రొసీజర్ స్టార్ట్ చేయడానికి ముందే నేనెందుకు దీన్ని అందులో టేకప్ మనము చేస్తున్నాను అనే దానిపై డీటెయిల్‌గా ఇచ్చాం. ఛాలెంజింగ్‌గా ఫస్ట్ కేవీకేలో చేసాం మనం. చేసాం. హ్మ్. మరి ఈ ఎపిసోడ్స్ మనం బారామతి, స్టార్ట్ చేయకముందు బారామతి చేసాం. కేవీకే బారామతిలోనే నేను 5 రకాల పంటల మీద ఓఎన్‌బీఏ చేశాను. ఓహ్! వాళ్ళే ఆశ్చర్యపోయారు. హ్మ్. ఈవెన్ బారామతి బ వాళ్ళు కూడా మేము ఇది ఫాలో అవుతాం అని ఫాలో చెప్పి చెప్పారు అవుతామనే రెస్పెక్ట్. పరిస్థితికొచ్చారు. హ్మ్. మనకు ఇవన్నీ ఇప్పుడు బయో ఎఫికసీ డేటా ఇవ్వబోతున్నారు వాళ్ళు. హుహు. అంటే ఓఎన్‌బీఏ వాళ్ళ రిజల్ట్స్ ఎలా వచ్చినాయి 5 పంటల్లో అని చెప్పేసి హ్మ్. వాళ్ళు మనకు సర్టిఫికేషన్ ఇవ్వబోతున్నారు. ఓకే. ఓకే. ప్లస్ వాళ్ళు దాదాపుగా 50 ప్లాట్స్ వాళ్ళ ఓన్ ప్లాట్స్ ఉంటాయి హ్మ్. ఎగ్జిబిషన్‌లో. హ్మ్. ఈ లైవ్ ఎగ్జిబిషన్‌లో. హ్మ్. వాళ్ళ ప్లాట్స్ కంటే కూడా మంది బాగొచ్చింది. ఓకే. వాళ్ళు సూపర్. ఎప్పటినుంచో చేస్తున్నారు గదా! హ్మ్. 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 దాదాపు 25 సంవత్సరాల నుంచి. హ్మ్. నేను ఫస్ట్ టైమ్ మొదలెట్టానక్కడ. హ్మ్. హ్మ్. ఒక్కసారే మొదలెట్టాను ఆ ప్లాట్‌లో. హ్మ్. అయినా అంత అద్భుతమైన రిజల్ట్స్ వచ్చింది. ఓకే. ఎవ్వరిది లేదు. ఓకే. వాళ్ళే ప్రశంసిస్తున్నారు. అంటే మేము కొంచెం ఇది పట్టించుకోకుండా ఎక్కడో స్కిప్ చేశాము అగ్రికల్చర్‌లో. హ్మ్. మేము అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్ అయ్యుండి కూడా మేము దీంట్లను ఎందుకో వదిలేసున్నాము. హ్మ్. మీరు కరెక్ట్ చేసారు దీన్ని. సో, నెక్స్ట్ మా 50 ప్లాట్స్ కూడా ఓఎన్‌బీఏ ప్లాట్సే అని చెప్పారు. సూపర్ కదా! సూపర్ కదా! బహుశా రైతులకు తెలియాలి అదంతా. ఆ! ఎందుకంటే మనం మహబూబ్‌నగర్‌లో ఐజాలో చూసాం కదా! ఐజా బత్తాయి తోట ఫార్మర్ రిజల్ట్స్‌లో చూసారు కదా! చూసాం ఎంత కదా! ఆనందం ఆ రైతుకి. హ్మ్. హ్మ్. ఆ రైతు ఇప్పుడు తను నిజంగా అప్రిషియేట్ చేయాలి ఆ రైతుని కూడా. నరేష్ రైతు అతని పేరు. హ్మ్. తనిప్పుడు అందరి పొలాలకెళ్తున్నాడు. ఓకే. ఇది ఓఎన్‌బీఏ అంటే చెప్పడానికి. రైతులు కూడా పిలుస్తున్నారు, పోతున్నారు. ఓహ్! ప్లస్ ఆయన పొలానికి ప్రతిరోజు నలుగురు, 5 మంది రైతులొస్తున్నారు. విజిట్ చేయడానికి. ప్రతిరోజు ఓహ్! విజిట్ చేయడానికి. ఓకే. సూపర్. అంటే ఆ నమ్మకం ఉంటేనే కదా రైతు. హ్మ్. హ్మ్. సో, హ్మ్. రిజల్ట్స్ చూడండి. ఆ వీడియోలు ప్లస్ కేవీకేకి సంబంధించినయన్నీ వర్క్ చేసింది కాదు. ఆ సైంటిస్ట్‌లే అక్కడున్న సైంటిస్ట్‌లే వాళ్ళే మేము ఇన్నాళ్ళు కొంచెం ఆ! రాంగ్ రూట్‌లో ఎళ్ళున్నాము. అంత పూర్తిగా చేయలేదు మేము. మీరు కరెక్ట్ చేశారు దాన్ని. సో, నెక్స్ట్ మా ప్రతి ప్లాట్‌లోనూ ఎగ్జిబిషన్‌కి ఓఎన్‌బీఏ బోర్డ్ పెట్టబోతున్నాము. హ్మ్. మీరేం జేశారో మీ 5 క్రాప్స్ మీద కేవీకేలో అదే మేము చేస్తాము ఖచ్చితంగా. ఈ ఓఎన్‌బీఏని మేము గూడా మా ఏఐలో ప్లస్ ఈ కేవీకేకి సంబంధించిన గ్రూప్స్‌లో ఉన్న ఫార్మర్స్‌కి అందరికీ మేము తెలియజేస్తాం దీని గురించి అని చెప్పేసి వాళ్ళు గూడా ముందుకొచ్చారు. గ్రేట్. సో, గ్రేట్. అంత అది ప్రూవన్ ఇది రైతులకు ఓఎన్‌బీఏ అనేది. తెలియాలది. రైతులకు తెలియాలి. ఎపిసోడ్స్‌లో ఉంది. సో, బహుశా అవి కూడా చూస్తారు అందరూ. ఆర్గానిక్ అనేది వ్యాపార పదంగా వాడుకోవద్దనేది నా ఉద్దేశ్యం. అంతే. సో, అందు గురించి మనం చేసాం దాన్ని. హ్మ్. సో, తప్పుదోవ పట్టించకండి రైతుని హ్మ్. అన్నది మనం చేసాము. హ్మ్. సరే ఇంక వాళ్ళు ఎటూ ఉంటారు. నువ్వు ఆర్గానిక్ అనే పదాన్ని ఇప్పుడు ఎట్ట తీసేస్తావు అది ఇది అన్నట్లు మాట్లాడతారు. సరే వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రైతులకు ఒక క్లారిఫికేషన్ రైతులకు ఇద్దాం దీని క్లారిటీ మీద. కోసం ఇది నేను చెప్తుంది. రైట్. రైట్. సో, రైట్. థాంక్ యూ. అంటే థాంక్ రైతులకి నేను చెప్పేదేంటంటే, మనం ఇస్తున్న సేంద్రియము భూమి కోసం అనేది మీకు తెలియాలి. తెలియడం అవసరం. ఆ! దాని గురించి. ఆ! భూమి కోసం అనేది మీకు తెలియాలి. దాని గురించి నేను 14 ఎపిసోడ్‌లు చేశాను. హ్మ్. ఇక తర్వాత పోషకాలు మొక్క కోసం ఇంకా పెండింగ్ ఉన్నాయి. హ్మ్. మనం చేయాల్సున్నాయి. అవును. అయి దాదాపు 16 ఎపిసోడ్‌లున్నాయి. హ్మ్. 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 సో, అవును. అవన్నీ చేసిన విన్న తర్వాత, అన్నీ తెలుసుకున్న తర్వాత అర్థమైపోతుంది క్లియర్. కరెక్ట్.
సో, ఆర్గానిక్ అనే పదం వాడొద్దు అనగానే నొప్పిగలిగితే మనం ఏం చేయలేం దాన్ని. రైట్. వదిలేయండి. లెట్ రైట్. దెమ్ ఫీల్ పెయిన్. థాంక్ యూ. రైట్ సార్. థాంక్ యూ.